గతంలో బి గ్రూపులో ఉండబడే, బి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూపు, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూపు. ఆ బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను, జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేశారు. బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని. బి గ్రూప్లో మాదిగలతో కలిసి ఉన్నా భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే, సమర్థించాల్సిందే. వాళ్ళ మనోభావాలను వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే. ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి. ఒక అనుమానాలున్న కాడ న్యాయం అందరికి జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ వాళ్ళకు న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే, వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిందే. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, బి గ్రూపులో ఉండబడే 1,40,000 మందిని గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూప్ నుంచి విడదీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో అదనంగా 2 లక్షల జనాభా గలని ఎందుకు కలిపినారు? జవాబు చెప్పాలి. మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి, మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి. మాదిగ గ్రూపులో ఉండబడే 1,40,000 మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 అనబడుతున్న దాంట్లో 18 కులాలు ఉండవచ్చు, కానీ మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. అంటే ఇటు 40,000 ఆ 1,40,000 కలిపితే దాదాపు 2 లక్షలు. అంటే 1,40,000 తీసి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సెంటేజ్ ఇటు పెరుగుతుంది. కానీ ఒక పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా. ఇక్కడ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ అంటే 1,80,000 మాదిగలతో ఉన్న వాళ్ళను 1,40,000 తీసి 1,40,000 మందిని తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. మరి మాలలు కానీ ఇతర కులాల జనాభా 2,44,000 ఉన్నారు. మరి 2,40,000 మందిలో 44,000 మందిలో ఇప్పుడు మాదిగల గ్రూప్లో 40,000 కలిసినట్టుగా మాల గ్రూప్లో కూడా 40,000 జనాభా గల కులాన్ని కలుపుకుంటే మీలో 2 లక్షలు పక్కకు పోవాలి కదా. ఆ 2 లక్షలు పక్కకు పోతే ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే మాదిగల గ్రూప్ ఏమో రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూపుకు పెరగకుండా అటు తీశారు. కానీ ఇక్కడ మాలలున్న గ్రూపులో మాత్రం అదనంగా 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని అందులోనే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నా నేత కాని వెంకటేష్ గారు నాయకత్వం ఎత్తున్నట్టుగా, మా మిథిలయ్య వారి నాయకత్వం ఎత్తున్నట్టుగా, ఒలియ దాసర్లు మాల దాసర్లు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ వాళ్ళు అంటున్నారు, మాకు సి గ్రూప్లో మీరు ఉండడం వల్ల మేము నష్టపోతాం కనుక సి గ్రూపే మాకు ప్రత్యేకం కేటాయించి డి గ్రూప్లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు. ఇది న్యాయబద్ధమే కదా. ఒక గ్రూప్లో 1,40,000 మందిని తీసి సపరేట్ ఏర్పాటు చేసినప్పుడు మరో గ్రూప్లో సి గ్రూప్లో 2,40,000 మందిని వాళ్ళని ఎంబడి పెట్టుకోవడం అనేది అది న్యాయబద్ధత ఎట్లవుతుంది, హేతుబద్ధత ఎట్లవుతుంది, అది శాస్త్రీయంగా వర్గీకరణ చేసినట్టు ఎట్లవుతుంది? రెండో విషయం ఇంకోటి జరిగింది. మీరు చూడండి, ఈ షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగల క్రమ సంఖ్య 31. 59 కులాల్లో మాది 31వ నంబర్ మాదిగ. సింగిల్ క్యాస్ట్ మాదిగ 32,33,642 సింగిల్ క్యాస్ట్ మాదిగ. కానీ ఇక్కడ క్రమ సంఖ్య మాల 34, క్రమ సంఖ్య మాల 34. అందులో ఒక కులం పేరే ఉండదు, 2 కులాల పేరు ఉంటుంది. మాల అయ్యవారు, మాల అయ్యవారు. జనాభా ఎంత? 15,27,143.
అంటే మాల అయ్యేవారిలో ఒక అయ్యవారులు 2 లక్షలు ఉన్నారనుకో, అంటే వీళ్ళు కలుపుకున్నట్టే కదా మళ్ళీ ఈ పేరుతో ఆ లిస్టులో. అంటే వాళ్ళ సొంత కులం పక్క ఇంకో కులాన్ని పెట్టుకొని 15 లక్షలు చేసుకున్నారు. వాళ్ళ గ్రూప్లో 2,40,000 మందిని పెట్టుకున్నారు. ఇదంతా ఎంత అన్యాయం. ఇప్పుడు నేను ఒక చదువుతాను. ఒకే క్రమ సంఖ్యలో 4-5 కులాలు ఉంటాయి బ్రదర్. కొన్ని కులాల పేర్లు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకు మాదిగ గ్రూప్ ఉన్నదనుకో, క్రమ సంఖ్య 14. అందులో చెమార్, మోచి, ముచ్చి, చెమార్, రవిదాస్, చెమార్, రోహిదాస్, ఇవన్నీ క్రమ సంఖ్య 14లోనే ఇన్ని కులాలు ఉంటాయి. జనాభా ఎంత? ఇన్ని కులాల జనాభా 17,068. అందులో చెమార్ 1, మోచి 1, ముచ్చి 3వది, 4 చెమార్, 5 రవిదాస్, 6 చెమార్, 7 రోహిదాస్. అంటే 7 కులాలను ఒకే క్రమ సంఖ్యలో చేరిస్తే వాళ్ళ జనాభా ఎంత? 17,000 అని అర్థం, అంతే కదా. మరి ఈ 15 లక్షల జనాభాలో మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా. క్రమ సంఖ్య ఒకటే, మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా. అంటే మాలలే 15 లక్షలు అని చెప్పడానికి వీల్లేదు కదా. కానీ మాదిగలు 32 లక్షల పైగా అని చెప్పడానికి వీలున్నది కదా. అంటే వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాదిగలకైతే రావాలి కదా. మరి ఎందుకు రాకుండా పోయింది ఈడ? వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాకు రావాలి కదా. ఒకే క్రమ సంఖ్యలో 2 కులాలు ఉన్నాయి కదా మీకు. మరి మాదిగలకు ఒకే క్రమ సంఖ్యలో ఒకే కులం ఉన్నది కదా. దీన్ని బట్టి మాలల జనాభా 15 లక్షలుగా చూపెడుతున్నా, అందులో 2 కులాలు ఉన్నాయి. ఉమ్మడి గ్రూప్గా 2,44,000 మందిని అదనంగా చేర్చుకొని 5% తెచ్చుకున్నారు.